హలో ఆల్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ వివేక్ లంకమల. కొంతమంది మనుషులను చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు పుట్టిన పరిస్థితులు, వాళ్ళు పెరిగినవి, ఒక స్టెప్కి వచ్చినవి, ఇవన్నీ చూసినప్పుడు అరే ఎలా ఇలా సాధ్యం అనిపిస్తుంది. అలాంటి ఒక వ్యక్తి ఈరోజు మనతో ఉన్నారు. మేడం పేరు పలవల్లి కుసుమకుమారి గారు. ఎస్కే యూనివర్సిటీ, కృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రిటైర్ అయ్యారు. మేడం గురించి చెప్పాలంటే, మేడం పుట్టింది కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీతో, పెరిగింది కూడా సాహిత్యము, సమాజము, ఈ చర్చలతో పెరిగారు. వివాహం కూడా అలాంటి భావజాలం ఉన్న వ్యక్తినే చేసుకున్నారు. ఈ సిద్ధాంతంతోనే ప్రభుత్వ ఉద్యోగాలు లెక్చరర్గా చేస్తూనే వైస్ ఛాన్సలర్ రిటైర్ అయ్యారు. రిటైర్మెంట్ తర్వాత కూడా అదే నేపథ్యాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అంటే సాహిత్యాన్ని వదలలేదు, తన బాధ్యతల్ని వదలలేదు, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. సో వాటి వెనుక వివరాలు, ఆ సంఘర్షణ కానీ ఎలా అయితే సాధ్యమైంది అనేది మేడంతోనే మాట్లాడదాం. వెల్కమ్ టు యూటీవీ మేడం. నమస్తే అండి. ఎలా ఉంది మేడం రిటైర్మెంట్ లైఫ్ అంతా? బాగుందండి, సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలామంది రిటైర్మెంట్ తర్వాత ఏమీ జీవితం ఉండదు అనుకుంటారు. కానీ రిటైర్మెంట్ తర్వాత ఇంకా హాయిగా మేము బతకగలుగుతున్నాం అనిపిస్తుంది. నచ్చిన పుస్తకాలు చదువుకోవడము, నచ్చిన ప్రదేశాలు చూడటం, అందరినీ కలవడం. ఆ రకంగా ఉద్యోగంలో ఉన్నప్పుడు ఏవైతే మిస్ అయినామో వాటిని ఇప్పుడు మళ్ళీ అనుభవించగలుగుతా ఉన్నాం. నేను ఎప్పుడు అంటూ ఉంటాను, ఉద్యోగంలో ఉన్నప్పుడు మా ఇల్లును కూడా నేను పూర్తిగా సరిగ్గా చూడలేదేమో అని. ఇప్పుడు దీని తర్వాత ఇంటిని చక్కగా పెట్టుకోవడము, అందాన్ని అనుభవించటం, ఇవన్నీ చేయగలుగుతున్నాము. ఉద్యోగ జీవితం తర్వాత కూడా బాగా ఉందనే చెప్పాల్సి ఉంటుంది. సో జనరల్గా మీ బాల్యం ఇంట్రెస్టింగ్ మేడం. చాలా యాక్టివ్ కమ్యూనిస్ట్, యాక్టివ్ ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చారు. ఎలా ఉండింది మేడం మీ ఫాదర్తో కానీ? మీకు సాహిత్యం ఎలా పరిచయం అయింది? బాగుండిందండి. ఎందుకంటే మీ ఫాదర్ గారు నేమ్ మేడం? పలవల్లి రామకృష్ణారెడ్డి గారు. ఆయన అడ్వకేట్గా పనిచేసినారు. నేను పుట్టింది మదనపల్లిలో అయినా కూడా పెరిగింది చాలా చిన్న వయసులో అంతా కూడా కలిచర్ల అని ఒక విలేజ్ అన్నమాట. కలిచర్ల నరసింహారెడ్డి గారిని చాలా పెద్ద భూస్వామి ఆయన. అప్పట్లో స్వతంత్ర పార్టీలో గెలిచి కూడా ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఆయనకి సొంతం చెల్లెలు మా అమ్మగారు. అందువల్ల ఆ కుటుంబంతో మాకు అనుబంధం ఉండడం వల్ల చిన్నప్పుడంతా కూడా అక్కడే పెరిగాము. తర్వాత మా తండ్రి గారికి చాలా అభ్యుదయ భావాలు, కమ్యూనిస్ట్ భావాలు ఉన్నందువల్ల అందరం చదువుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో టౌన్ మదనపల్లికి చేరాము. అక్కడ స్కూలింగ్ అంతా కూడా అక్కడే జరిగింది. కల్చర్లు అనేది మదనపల్లి తాలూకాలో వస్తుందా మేడం? అది చిత్తూరు జిల్లాలో ఉండేది. మదనపల్లికి ఒక 30-40 కిలోమీటర్ల దూరము. ఇప్పుడు వెళ్తూ ఉంటాము. అంటే ఇంకా మా మామగారి బంధువులు ఆ ఇల్లు అంతా ఉండడం వల్ల అప్పుడప్పుడు పోతూ ఉంటాము. సింగిల్ కిడ్డా మేడం? మేము 6 మంది. నేనే పెద్ద మా ఇంట్లో. తర్వాత అమ్మాయి కూడా ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయింది. ఇక్కడే ఆర్సి రెడ్డి స్టడీ సర్కిల్ అని చాలా మంది ఐఏఎస్ వాళ్ళు, అక్కడ ఆయన భార్య తను. తర్వాత అమ్మాయి అరుణ అని, తను గ్రామ వికాస్ సంస్థ అని చాలా పెద్ద ఎన్జిఓ నడిపింది. బట్ వెరీ సాడ్ టు సే దట్ షీ ఈజ్ నో మోర్. తర్వాత ఒక తమ్ముడు, 2 తమ్ముళ్ళు. పెద్ద తమ్ముడు టీటీడీలో పనిచేసి రిటైర్ అయ్యాడు. రెండో తమ్ముడు అమెరికాలో బాగా పేరున్న బ్రెయిన్ సర్జన్ అన్నమాట వాడు. తర్వాత అందరికన్నా చిన్న అమ్మాయి కవిత అని అనంతపూర్లో తను మొత్తం డిస్ట్రిక్ట్కి అంతా కూడా జడ్పీ చైర్పర్సన్గా కూడా ఉన్నింది. ఇట్లా మేము 6 మంది కూడా బాగా చదువుకున్నాం. ఎందుకంటే మా తండ్రి గారికి అది ఎక్కువ ఆలోచన ఉండేది. తర్వాత బాగా సాహిత్యాన్ని ఆయనే అలవాటు చేశారు. చిన్నప్పటి నుంచి మాకు లైబ్రరీలో మెంబర్షిప్ తీసుకోవడం నాకు బాగా గుర్తు. స్కూల్ నుంచి వస్తూనే పుస్తకాలు మూల బారేసి నేను మా పెద్ద చెల్లెలు లైబ్రరీకి పరిగెత్తేవాళ్ళం. మా వీధిలోనే ఉండేది. బాగా చదువుకొని సాయంకాలం రావడం. ఫిక్షన్ అప్పుడు ఈ బాల రామాయణాలు, పంచతంత్రము ఇలాంటివన్నీ ఉండేవి చూడండి. అవి తర్వాత సోవియట్ సాహిత్యం ఎక్కువ తీసుకొచ్చేవాళ్ళు. అప్పట్లో తెలుగులో చాలా వచ్చేవి. ఆ సోవియట్ సాహిత్యం ఎప్పుడు మా ఇంట్లో ఉండేది. తర్వాత మంచి నవలలు, అలాగే ఇంగ్లీషు సాహిత్యం కూడా
బాగా చదివేదాన్ని నేను. ఆహా. అంటే తర్వాత నాకు ఇంగ్లీష్ బాగా డైరెక్ట్ ఇంగ్లీష్. మాట్లాడడానికి కూడా అది బాగా నాకు అవకాశం ఇచ్చింది. అవును. అంటే నేను చాలా ఫాస్ట్ రీడర్ కూడా. అదే. మా తండ్రి ఒక బుక్ తీసుకొచ్చిస్తే చాలా తొందరగా ఆయనకి అనుమానం వచ్చేది నేను చదువుతున్నానా లేదా అని. తర్వాత రంగనాయకమ్మ సాహిత్యం ఆహా. అంటే ఒక స్వతంత్ర భావాలు, ఒక లెఫ్టిస్ట్ భావాలు రావడానికి ఆ సాహిత్యం బాగా ఉపయోగపడింది. యా మేడం. పిల్లల్ని మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టుకొని శ్రీశ్రీ సాహిత్యం, గర్జించు రష్యా, గాండ్రించు రష్యా, పర్జన్య శంఖంబు పలికించు రష్యా అని ఆయన చదువుతూ ఉంటే మాకట్లా రోమాంచంగా అనిపించేదన్నమాట. అట్లాగే గురజాడని చదివేవాడు, దేశమును ప్రేమించు మన్నా అనే గేయం. అట్లా ఆ సాహిత్యం అలవాటు వచ్చి ఇప్పటికీ కూడా దాదాపు ఒక 10 పుస్తకాలు పెట్టుకుని ఉంటాను నేను, మార్చి మార్చి చదువుతూ ఉంటాను. తర్వాత పెళ్లి కూడా అట్లాగే జరగడం వల్ల. పెళ్లి గురించి కూడా మేడం మీరు సార్ నిర్బంధ సమయంలో ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేశారు, అది కూడా చూడకుండా అన్నారు, నిజమేనా అది? నిర్బంధ సమయంలో కాదు, నిజానికి మేము కాంటెంపరీసే యూనివర్సిటీలో. నేను ఎంఏ తెలుగు చదివినప్పుడు సార్ పొలిటికల్ సైన్స్లో ఉన్నారు. ఓకే. కానీ ఒకరికి మాకు పరిచయం ఉండేది కాదు. ఓకే. కానీ ఒకటైతే గుర్తు, నేను పద్మావతి కాలేజీలో ఉమెన్స్ కాలేజీలో చదివేదాన్ని. క్విజులన్నిటికీ నన్ను సెలెక్ట్ చేసేవాళ్ళు. ఓకే. అట్లా సార్ కూడా వచ్చేవాళ్ళు. ఓకే. అట్లా ఏదో కొంచెం ముఖపరిచయం తప్ప తెలీదు. తర్వాత మా తండ్రి గారు, కొంతమంది కమ్యూనిస్టులు వీళ్ళు ఈ ఆలోచన చేసినారు. ఓకే. తర్వాత ఆ రోజుల్లోనే నాకు కట్నం అడిగే వ్యక్తిని పెళ్ళి అనేది చేసుకోకూడదనే గట్టి నిర్ణయం ఉండేది. చాలా సంబంధాలు వచ్చినా కూడా నేను, మా అమ్మా నాన్న చెప్పినా కూడా నేను ఒప్పుకునేదాన్ని కాదన్నమాట. అట్లా నేను అప్పటికి ఉద్యోగంలో కూడా చేరినాను వెంటనే. ఎంఏ అయిన వెంటనే సార్కు అక్కడ వచ్చింది, తర్వాత నాకు అనంతపూర్ సత్యసాయి కాలేజీలో వచ్చింది. అప్పుడు నన్ను చూడ్డానికి మా తండ్రి గారు సారుని తీసుకుని అక్కడికి వస్తే, నేను హాస్టల్లో ఉండేదాన్ని అప్పటికి, అన్మ్యారీడ్ కాబట్టి. బయటనే ఒక హోటల్లోనే తీసుకొని వెళ్ళినారు. అప్పుడు కూడా మేము మీరేం రచనలు చదువుతారు ఇవి మాట్లాడుకున్నాం. తర్వాత నేను రంగనాయకమ్మ, చలము, ఈ సాహిత్యాన్ని ఎక్కువ మాకిద్దరికి కామన్ ఇంట్రెస్ట్ ఉండేది. అప్పుడే ఒక మాట అనుకున్నాం, అంటే కమ్యూనిస్టు భావజాలంతో ఉన్నాడు కాబట్టి ఎప్పటికైనా కూడా ఉద్యోగం ఉండొచ్చు కాబట్టి ఒకరు భద్రత కోసం నేను ఉద్యోగం చేయాలి అనేది నేను చేస్తూ ఉన్నాను. అప్పటికి ఉద్యోగం వదిలే ప్రసక్తే లేదు. పెళ్ళి తర్వాత కూడా ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నాను. అన్నిటికన్నా సార్ భావాలు, తర్వాత అసలు పెళ్ళికి కూడా 200 ఎంతో డబ్బు మా అమ్మ వాళ్ళు బట్టలకు పంపిస్తే అది కూడా వెనక్కి పంపించినారనమాట. అట్లా ఒక సౌమ్యంగా ఉండటము, ఒక డెమోక్రటిక్గా ప్రజాతంత్ర భావాలతో ఉండడం, ఇవన్నీ కూడా నాకు నచ్చాయి. అందువల్ల పెళ్ళికి ఒప్పుకోవడం జరిగింది. పెళ్లి తర్వాత ఎప్పుడు సాహిత్యంకి గ్యాప్ రాలేదా మేడం? ఎందుకు, ఏం చదువుతోలే, ఒకనొక టైంలో ఒక రకమైన స్తబ్దత వస్తుంది, అటు ఎప్పుడు రాలేదా మేడం మీకు? కొంచెం నేను చదవడం అనేది పెద్దగా మానలేదు ఎప్పుడు మానలేదు. అంటే అప్పుడు ఉద్యోగంలో చేరినందువల్ల సబ్జెక్ట్ గురించి వాటి గురించి కొంచెం బాగా ఫోకస్ చేసేదాన్ని. తర్వాత సాహిత్య పఠనం అనేది నాకు ఎప్పుడూ ఉండేది. తర్వాత ఎప్పుడూ కూడా కొత్తగా వచ్చిన పుస్తకాలన్నీ నేను కొనేదాన్ని, సారు తీసుకొచ్చేవాళ్ళు. అట్లా చదువుకోవడము, ఏదైనా ఒక ఆదివారం పత్రికలో ఒక మంచి కథ వచ్చినా కూడా నువ్వు చదివినావా అనుకోవడం, ఇద్దరం చదివి ఆ కథ గురించి మాట్లాడుకోవడము, అది బాగా నచ్చేది మాకు. ఎందుకంటే కొన్ని కథలు నేను మిస్ అయ్యేదాన్ని, కొన్ని తను మిస్ అయ్యేవాళ్ళు. అట్లాగే కొన్ని న్యూస్ పేపర్లో వచ్చే విషయాలు కూడా ఇప్పటికీ కూడా అది మాకు ఆ చర్చ ఉంది, చదివినారా లేదా అని అనుకోవడము. అన్నిటికన్నా ఏమంటే మా తండ్రి గారు మేము బాగా ఉన్నప్పుడు ఆయన 1-2 సార్లు జైలుకి వెళ్ళారు. అప్పట్లోనే కమ్యూనిస్ట్ కాబట్టి. మాకు బాగా గుర్తు, రాత్రి అందరం నిద్రపోతూ ఉంటే పోలీసు వాళ్ళు రావడము, తలుపులు తట్టి ఆయన్ని తీసుకొని పోవడము, ఆయన ఆ కేసు కట్టలన్నీ వేరే వాళ్ళకి ఇచ్చి సంసిద్ధం కావడం పోవడానికి. మేమందరం దోమతెరల్లో పడుకొని ఉంటాము, అదొకటి జ్ఞాపకంగా ఉంది. కానీ మా అమ్మను గురించి ఒక గొప్ప మాట చెప్పుకోవాలి. ఆ రకంగా మాకు ఒక నిబ్బరం కానీ, ఒక క్రైసిస్ని ఎదుర్కొనేటువంటి
ఒక మానసికమైన సంసిద్ధత కానీ ఆమె వల్ల మాకు వచ్చింది అన్నమాట. ఆమె కూడా మా అమ్మకి చాలా భూమి ఇచ్చాడు మా మామ, 100 ఎకరాల పైన ఇచ్చాడు ఆమెకి. ఆమె దాంతోనే మమ్మల్ని మేనేజ్ చేసి మా నలుగురికి ఒకేసారి హాస్టల్ ఫీజులు కట్టడము, ఎవరిని ఏమీ ఆశించకుండా ఆమె మమ్మల్ని మళ్ళా మా తండ్రి గారు వచ్చేంత వరకు జాగ్రత్తగా చూసుకోవడము, ఇవన్నీ మేము గమనించినాం. కాబట్టి ఒక రకమైన పెళ్ళి అంటే కేవలము 2 వ్యక్తులు కలిసి ఉండడం మాత్రమే కాదు, కష్టాన్ని సుఖాన్ని కలిసి ఎదుర్కోవడం అనేటువంటి ఆలోచన చిన్నప్పుడే వచ్చింది. మా తండ్రి గారు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, భర్తను మించిన స్నేహితుడు లేడు అనే భావన ఆయన ఎప్పుడు చెప్పేవాడు. చెప్పి ఈ గురజాడ మగడు వేల్పన పాత మాటది అనే మాటని ఎప్పుడు కోట్ చేసేవాడు. ఏదో పతియే దైవము అనేది చాలా పాత మాట, పతే మిత్రుడు, ఇద్దరి మధ్య కూడా ఏ రహస్యాలు ఉండకూడదు. పెళ్ళైన తర్వాత కూడా ఆయన ఒక పెద్ద ఉత్తరం రాశారు భువన్కి, ఇట్లా మా అమ్మాయి ఇట్లాంటిది, ఆ అమ్మాయిని అర్థం చేసుకోవాలి. అట్లా ఒక రకమైన మా పిల్లల పట్ల చాలా బాధ్యత కూడా ఉండేది ఆయనకి. హాస్టల్కి కూడా పెద్ద పెద్ద ఉత్తరాలు రాసేవాడు, ఏదో నెహ్రూ ఇందిరకు రాసినట్టు ప్రపంచ చరిత్ర విషయాలు, దానిలో పెద్ద పెద్ద కొటేషన్స్. ఈ మధ్య మా చిన్న చెల్లెలు కూడా ఆ ఉత్తరాలు 2-3 బయట పెట్టింది, వాట్సాప్లో పెట్టింది. మాకు చాలా సంతోషంగా అనిపించింది. అంటే ఆయన పేదవాళ్ళకి ఎక్కువ లాయరు, ఎక్కువ ఫీజులు తీసుకోకుండా వాళ్ళ కేసులు ఆర్గ్యూ చేయడం, ముఖ్యంగా విడాకులు వస్తే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి కలపడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ ఎక్కువగా ఉండేవి. కాబట్టి నా నేపథ్యము తర్వాత చేరిన కుటుంబం కూడా దాదాపు ఒకే భావాలు కాబట్టి ఒకే రకంగా కూడా మేము జీవించగలిగాం. మధ్యలో లైక్ ఆధ్యాత్మికం ఎప్పుడు రాలేదా మేడం మైండ్లోకి? ఆధ్యాత్మికం అంటే మాకు ఇంట్లో కూడా మూఢంగా భక్తి అనేది ఎప్పుడు లేదు. మా ఫాదరు నాస్తికుడే అనుకోండి, ఆయనకి కమ్యూనిస్ట్ కాబట్టి ఆ భావాలు లేవు. మా అమ్మ మాత్రము రోజు ఇంట్లో దీపం అది పెట్టుకునేది, దాన్ని ఎప్పుడూ ఆయన అడ్డుకునేవాడు కాదు. తర్వాత ఆమె ఎప్పుడైనా మాకు వెంట్రుకలు తీయించడానికి వాటికి తిరుమలకు తీసుకురావాలంటే కూడా తీసుకొచ్చేవాడు, వాటిని ఎప్పుడు కూడా అడ్డు పెట్టేవాడు కాదు. అందువల్ల ఆ రకమైన ఒక డెమోక్రటిక్ సిచ్యువేషన్ అనేది మాకు ఇంట్లో ఉండేది. పండగలన్నీ జరుపుకునే వాళ్ళము, బంధువులంతా వచ్చేవాళ్ళు, మేము వెళ్ళేవాళ్ళము. అందువల్ల ఆ సమస్య ఎప్పుడు రాలే మాకు ఇంట్లో కూడా. ఇప్పుడు సారు రాయలసీమ ఉద్యమంలో యాక్టివిస్ట్, నక్సల్బరీలో యాక్టివిస్ట్ ఇన్నప్పుడు ఎప్పుడు మీకు సంఘర్షణ ఎప్పుడు లేదా మేడం? ఎందుకు ఇదంతా అనేది ఎప్పుడు రాలేదు? నిజానికి పెళ్ళికి ముందే నేను చెప్పాను కదా, మేము మాట్లాడుకున్నప్పుడే వీటి గురించిన ఒక మానసిక సంసిద్ధత మాకు వచ్చింది. మనము పెళ్ళైన కొన్ని నెలల తర్వాత అనంతపూర్లో వదిలి మళ్ళీ వస్తానని వెళ్ళినారు. అప్పటికి మీసా వచ్చి అరెస్ట్ అయినారనమాట. అట్నుంచి అటే ముషీరాబాద్ జైలుకి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోతే తర్వాత పాప పుట్టింది. మా అమ్మ నేను మేమిద్దరం పాపను తీసుకొని ముషీరాబాద్ జైలుకి వెళ్ళినాం చూపడానికి. ఆ సమయంలో భూమన్ గారు, మా మరిది కరుణాకర్ రెడ్డి, మా తండ్రి రామకృష్ణారెడ్డి ముగ్గురు ఒకే జైల్లో ఉన్నారనమాట. ముగ్గురికి పాపను చూపించి వచ్చాం. తర్వాత ఇంకోటి ఏమంటే, అప్పుడు సారు భూమన్ గారు తిరుపతి, చిత్తూరు కుట్ర కేసుల్లో కూడా ఉండేవాళ్ళు. అందుకోసం ఆయన్ని అప్పుడప్పుడు హైదరాబాద్ నుంచి తిరుపతికి తీసుకొచ్చేవాళ్ళు. ఆ ట్రైన్ అనంతపూర్ మీద వచ్చేది అర్ధరాత్రి పూట. అప్పుడు నేను అర్ధరాత్రి సమయంలో మా ఇంట్లో ఒక అబ్బాయి రాముడు అనేవాడు ఉండేవాడు, పని అబ్బాయి. ఆ అబ్బాయితో ఒక లాంతర్ పట్టించుకొని పాపను తీసుకొని వెళ్ళి ఆ 2 minutes పోయి ఆ స్టేషన్లో పాపను చూపించి మళ్ళా వచ్చేదాన్ని. అంటే ఇప్పుడు నాకు ఆలోచన చేస్తే ఏమనిపిస్తుందంటే, దాని పట్ల నాకెప్పుడు రిగ్రెట్స్ లేవు. ఒక రకంగా నాకు అది ఒక మంచి జీవితాన్ని ఇచ్చిందనే అనిపిస్తుంది. అది కాకుండా ఇవన్నీ కూడా నా భర్త కానీ నా తండ్రి కానీ సమాజం కోసమే కదా వీళ్ళు ఆలోచన చేస్తున్నారనే భావన ఉండేది. అట్లాగే నేను గర్భంగా ఉన్నప్పుడు కూడా అప్పుడు వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్, జలగం వెంగళరావు గారు, అప్పుడు ఈయనకి పెరోల్ రావాలా అని నేను నేరుగా వెళ్ళాను ఆయన దగ్గరికి. గర్భంగానే ఉండంగానే వెళ్ళి, నాకు ఇంకా గుర్తు, సీఎం రూమ్లో
మేమిద్దరే ఆయన నేను బాగా ఇంకా ఆ చల్లదనం కూడా నేను ఫీల్ అవుతున్నా. ఇట్లా నాకు పెళ్ళయిందండి, మొదటి బిడ్డ, నా భర్తకు పెరోల్ ఇవ్వాలి, నాకు డెలివరీ టైంకి ఉండాలా, అట్లా వెళ్ళి నేరుగా అడిగాను ఆయన. మళ్ళా కొంతకాలానికి పెరోల్ కూడా వచ్చింది. నాకు ఒక లక్షణం ఏముందంటే కేవలం మా తండ్రి వల్ల వచ్చిందేమో, భయం అనేది ఉండదండి ఎవరితో మాట్లాడడానికి కూడా. ఎందుకంటే నేను వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు కూడా చీఫ్ సెక్రటరీలు వాళ్ళతో ఫోన్లో నేరుగా మాట్లాడేదాన్ని. అందరూ ఆశ్చర్యపడేవాళ్ళు, ఏంది మేడం, హౌ కెన్ యూ టాక్ టు దెమ్ లైక్ దట్ అంటే, దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ లైక్ అస్ అండి, వాట్ ఈస్ దేర్ టు ఫియర్ అని చెప్పేదాన్ని. అట్లా ఆ రకమైన తత్వం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల, మా మామగారు ఒక ఫ్యూడల్ కుటుంబంలో, అప్పట్లో మాకు బాగా చిన్నప్పుడు ఈ ఫ్యూడల్ తగాదాలు చూసినాం మేము. ఈ గంగ జాతర అవి వస్తే ఎవరైనా వచ్చి చంపేస్తారేమో అని ఈయనకు చుట్టూ కాపలాదారులను పెట్టుకోవడము. తర్వాత మేము ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా మమ్మల్ని అందరినీ ట్రాక్టర్లో భద్రంగా కుర్చీలేసి అందులో కూర్చోబెట్టి ఆ జనాన్ని పెట్టి బందోబస్తులాగా పంపించి ఆ వాతావరణంలో పెరగడం వల్ల భయం అనిపించదు. ఎవరితోనైనా కూడా ఏ స్థాయిలో అయినా కూడా విషయాన్ని నేరుగా నిక్కచ్చిగా చెప్పడం అనేది అనే అలవాటు వచ్చింది నాకు. మీరు ఇప్పుడు చదివేదంతా సోవియట్స్ చదివినారు, తెలుగులో ఫిక్షన్ చదవాలి మేడం? ఇప్పుడు మనకి మధుబాబు గారు రాసిన షాడోస్ టైప్ కానీ, తర్వాత ఎండమూరి ఎద్దనపూడి, ఇవి అవి కొన్ని చదివినాను నేను. ఎందుకంటే ఒక రకంగా ఎండమూరి, మన ఆమె ఎద్దనపూడి, వీళ్ళు ఒక రీడర్షిప్ పెంచినారండి. దాని కాంట్రిబ్యూషన్ ఏమీ తక్కువ కాదు. తర్వాత ఆ రోజుల్లో మీరు పుట్టుండరు, అప్పుడు ఈ సీరియల్స్ వచ్చేవి పత్రికల్లో. అబ్బో, దాన్ని ఎంత పోటీలు పడి చదివేవాళ్ళం అంటే మేము. ఈ కోడూరి కౌసల్య, ముప్పాళ్ళ రంగనాయకమ్మ, వీళ్ళ నవలలన్నీ కూడా సీరియల్స్గా వచ్చేవి. అవి మా అమ్మకు కూడా బాగా చదివే అలవాటు. అందువల్ల వాటిని అన్ని కట్ చేసి బైండ్ చేసి పెట్టేది. తర్వాత ఆ మంచి మంచి ముగ్గులు, మేమందరికీ కూడా మాకు ఎంబ్రాయిడరీ ఆర్టిస్ట్ లక్షణం ఉంది. అందరం కూడా మా అమ్మ చాలా బాగా, ఇప్పటికి 96 years కూడా ఆమె కుట్లు అల్లికలు చేస్తారు. ఈ రకమైన దండలన్నీ ఆమె అల్లిస్తారు మాకు. ఇది కాదు, ఇంకోటే ఇట్లాంటివి ఆమె చేస్తారనమాట. ఈ 96 ఏళ్ళు మా అమ్మకు వచ్చిందని మదనపల్లి దగ్గర ఒక పెద్ద కళ్యాణ మండపం తీసుకొని అందరం గ్యాదరింగ్ పెట్టుకున్నాము. పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, ముని మనవాళ్ళు అందరం. అంటే ఇంక మా ఫాదర్ లేరు, ఆయన అల్జీమర్స్తో నో మోర్. అప్పుడు మా అమ్మ అల్లినవి ప్రతి ఒక్కరు వేసుకున్నామండి. ఆమె ఇచ్చినవన్నీ కూడా అందరం కూడా టు మేక్ ఇట్ ఏ పాయింట్. ఇప్పుడు కూడా అంతే, ఆమె ఆల్ ద టైమ్ షీ విల్ బి డూయింగ్ సంథింగ్. ఎందుకంటే ఇంట్లో ఆమెకు ఒక పర్సనల్గా ఒక ఆమె ఉంది పని చేయను, ఇంకొక వంట మనిషి. తర్వాత మా పెద్ద తమ్ముడు భార్య ఉంటారు ఆమెతో, ఊర్లో పెద్ద ఇల్లు ఉంది. అందువల్ల ఆమెకు అదే అంటాను నేను, అమ్మ నీకు అసలు నీ వయసు కూడా నీకు బాగా గడుస్తూ ఉంది, మా పరిస్థితి ఏమో అని అంటూ ఉంటాను. సో ఇది జనరల్గా మీరు చేస్తూ ఉన్న ప్రయాణంలో రిటైర్మెంట్ తర్వాత ఇప్పుడు శేషాచలం ట్రెక్కింగ్కి మీరు సార్ ఇద్దరు కలిసి వెళ్తారు మేడం. ఫిజికల్గా ఛాలెంజెస్ కానీ ఎందుకులే అనిపించడం కానీ, ఇలా మీ ఐచ్ఛికంగా వెళ్ళారా, సార్ తీసుకెళ్తున్నారా? కొన్ని నేను ఐచ్ఛికంగానే వెళ్తాను, కొంచెం కష్టం లేనివి. కొన్నిటికి ఆ శేషాచలంలో ఆ పైన కొండ పైన టాప్ ఉంది చూడండి, అక్కడికి వెళ్ళగలిగినానంటే నాకే ఆశ్చర్యం. గంటా మండపం అదైతే మీకు కింద నుంచి ముక్కులాగా కనపడుతూ ఉంటుంది. ఆ రోజు ఇంకా గుర్తు నాకు, బయలుదేరినాము, అది కొంచెము వేరే దారిలో తీసుకెళ్ళినాడు మమ్మల్ని. సగం దారి పోయినాక ఇది కాదని చెప్పి మళ్ళా వెనక్కి తీసుకొచ్చి ఇంకో దారిలో, అంటే నేను పెద్ద భక్తురాలను కాకపోయినా కూడా ఆయనే తీసుకుపోయినాడు నన్ను, నేనేం నడిచినానని చెప్తూనే ఉంటాను. అట్లా అక్కడి వరకు పోగలిగిన, చాలా వరకు బాగుంటే కూడా నేనే పోతుంటాను. కొన్ని తీర్థాలకు వాటికి అన్నిటికీ కూడా, ముఖ్యంగా ఈ తరిగొండ వెంగమాంబ తపస్సు చేసినటువంటి తుంబురుకోన కూడా అండి, అది నేను సార్తో పాటు వెళ్ళాను. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది, మొత్తం బండలు, నీళ్లు పారుతా, ఫోటోస్ చూశాను. ఆమె కూర్చుని తపస్సు చేసిన ఒక గుహలాగా ఉండే ప్రదేశంలో కూడా నేను కూర్చున్నాను. ఎందుకంటే తరిగొండకు మా కుటుంబానికి సంబంధం ఉంది. మా అమ్మ పుట్టిండేది స్వస్థలం తరిగొండే, మా అమ్మది.
అప్పుడు ఆ గుడికి మా తాతగారు ధర్మకర్తగా ఉండేవాళ్ళు. ఓకే. ఈ వెంగమాంబ వెళ్ళే గుడికి మా తాతగారు ధర్మకర్తగా ఉండి ఆయన వెళ్ళి టెంకాయ కొడితేనే రథం కదిలేదన్నమాట. ఓకే. ఇప్పటికీ వాళ్ళ తరిగొండకి ఇచ్చిన, ఈ మధ్య కూడా మా మేనమామ కొడుకు చెప్తున్నాడు, మనము ఎన్నో ఎకరాలు ఇచ్చినాం పాప ఆ గుడికి, అసలు ఇంకా మాకే గుర్తులేదు ఎక్కడ ఏం భూములు ఇచ్చినామా అని. అట్లా ఆ గుడిని ఒక రకంగా టీటీడీకి తీసుకురావడంలో, వెంగమాంబ ప్రాజెక్టు ప్రారంభించడంలో టీటీడీలో సార్ చాలా కీలకమైన పాత్ర పోషించినారు. మా అమ్మ చాలా సంతోషించింది అప్పుడు, పెద్దల్లుడు అన్నమాట ఈయన. ఈయన వల్లనే ఇంకా మిగతా వాళ్ళే మా ఇంట్లో పెళ్ళిళ్ళన్నీ కావడానికి ఈయనే కారణం. ఆ సంబంధాలు చూడటము వాటన్నిట్లో చాలా సంతోషించినారు. అందుకే అంత అల్జీమర్స్లో కూడా మా ఫాదరు ఈయన్ని బాగా భూమన్ కదా, తిరుపతి కదా అని గుర్తుపట్టేవాళ్ళు అన్నమాట. మిగతా అందరినీ నన్ను మర్చిపోయినారు. ఈమెవరు అంటే తెలియదు మా నాన్నకి, ఈయన గుర్తుండేదన్నమాట. బికాస్ ఆఫ్ ద రోల్ హీ ప్లేడ్ ఇన్ ది ఫ్యామిలీ, అట్లా ఉండేది. సో జనరల్గా నాకు సార్ చెప్పింది ఏంటంటే యూనివర్సిటీలో ప్రతి స్థాయిలో వర్క్ చేసి వైస్ ఛాన్సలర్ రిటైర్ అయ్యారు అన్నారు మేడం. ఎలా ఉంది ఆ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్? నేను చేరింది మొదట, నా సర్వీస్ మొదలైంది అనంతపూర్ సత్యసాయి కాలేజీలో అండి. నేను అక్కడ నా ఉద్యోగాన్ని ప్రారంభించటం నా అదృష్టంగా నేను అనుకుంటాను. తెలుగు లెక్చరర్. ఎందుకంటే ఒక రకమైన డెడికేటెడ్ లక్షణం అనేది అక్కడ ఉందండి. అది సాయిబాబా కోసం కానివ్వండి, ఆ కాలేజీ లక్షణం కానివ్వండి, అది చాలా చిన్న ఏజ్లోనే వెంటనే ఉద్యోగం రావడంతో చాలా శ్రద్ధగా పాఠాలు చెప్పటము, పిల్లల పట్ల చాలా శ్రద్ధగా ఉండడము. అప్పటికి నేను అన్మ్యారీడ్ కాబట్టి స్టూడెంట్స్తో పాటు హాస్టల్లోనే ఉండేదాన్ని. తర్వాత అక్కడ ఇంకోటి ఏంటంటే ఒక రకమైన కాస్మోపాలిటన్ అట్మాస్ఫియర్ ఉండేది. ఆల్ ఇండియా లెవెల్లో ఉండేవాళ్ళు స్టూడెంట్స్, నార్త్ ఇండియా నుంచి చాలామంది ఉండేవాళ్ళు. అలాగే నేను చదివిన పద్మావతి కాలేజీలో కూడా మేము చదివే రోజుల్లో ఎక్కడో బాంబే నుంచి, ఇంకెక్కడి నుంచి నా రూమ్మేట్స్, ఒక ఆమె బాంబే, ఒక రోజు చెన్నై, వీఆర్ ఫోర్స్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అన్నమాట. ఆ రకంగా లాంగ్వేజ్ డెవలప్మెంట్ కూడా అవి రెండు దోహదం చేశారు. ఇంకోటి కూడా సార్ మాట్లాడతా, షీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ ఎ తెలుగు ప్రొఫెసర్. తర్వాత అక్కడ 10 ఏళ్ళు ఉన్నాను నేను. దాదాపు ఉన్నప్పుడు మా ప్రొఫెసర్ ఒక ఆయన ఉండేవాళ్ళు, ఆయన ఎక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు. నేను ఐ యూస్ టు బి వెరీ గుడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ లింగ్విస్టిక్స్. ఏమ్మా నువ్వు ఇక్కడే ఇట్లా చిన్న ఉద్యోగం చేసుకుంటా ఉంటావా, ఏమి యూనివర్సిటీకి పోవా అని ఆయన అడిగేవాళ్ళు నన్ను. నాకు పెద్ద ఆలోచన ఉండేది కాదు, పెళ్ళయింది, పిల్లలు అట్లా ఉండేది. ఆయనే అప్పుడు FIP ప్రోగ్రామ్ అని ఉండేది. అదేమంటే ఫ్యాకల్టీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. అదేమంటే మనకు ఫుల్ శాలరీ వస్తుంది, మన సీనియారిటీ ప్రొటెక్ట్ అవుతుంది, లీవ్ వస్తుంది అనమాట. దీనివల్ల మనం PhD చేసుకోవచ్చు. ఆయన వెళ్ళి ఢిల్లీలో నా పేరు సెలెక్ట్ అయ్యేటట్టు చేసినాడండి. ఎప్పుడు నేను అనుకుంటాను తండ్రి తర్వాత నాకు తండ్రి లాంటి వాడు ఆయన అని. ప్రొఫెసర్ GN రెడ్డి గారు అని SV యూనివర్సిటీ ప్రొఫెసర్. అది రావడంతో మళ్ళీ నేను 3 ఏళ్ళు లీవ్ పెట్టి తిరుపతికి వెళ్ళి, మేము ఇద్దరు భూమన్ నేను ఉండి, అప్పుడు బాబు తర్వాత పుట్టినాడు. అక్కడ ఉన్న తర్వాత మళ్ళా భూమన్ గారికి ఉద్యోగం పోవడం, దీనివల్ల డిస్మిస్ అయినప్పుడు దానికి కూడా మేమేం పెద్దగా చెదరలేదు. నాకు ఎట్లా ఉద్యోగం ఉంది కదా అని భూమన్ గారు లా చేస్తే బాగుండు అని అనుకున్నాం. చేసేసి ఇద్దరు తిరుపతి, అనంతపూర్లో నేను ఉంటాను కాబట్టి అక్కడే ప్రాక్టీస్ పెట్టాలని. కానీ అప్పటికి శంకరన్ గారు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉండి భూమన్ గారికి మళ్ళా ఉద్యోగం వచ్చేటట్టు పాత అరియర్స్, సీనియారిటీ అంతా ప్రొటెక్ట్ అయ్యాయి. AS శంకరన్ గారు. తర్వాత ఇంకొక ఆయన కమ్యూనిస్ట్ లీడర్లు ఒకరిద్దరు వెంటనే అది మళ్ళా వచ్చేటట్టు కూడా తీసుకొచ్చారు. అందువల్ల వాళ్ళకు కూడా మేము ఎప్పుడు కృతజ్ఞతలు చెప్తూ ఉంటాం. అవును, గ్రేట్. అది వాళ్ళే ఫైల్ అంతా తీసుకుని పోయి చేసుకొని వచ్చారు. అది వచ్చిన తర్వాత భూమన్ గారు అన్న తిరుపతిలో, నేను అనంతపూర్లో ఉండేదాన్ని. అప్పుడు అనుకున్నాం, ఒకవేళ ఇక్కడ SK యూనివర్సిటీకి అడ్వర్టైజ్మెంట్ వస్తే సారు తిరుపతిలో వస్తే నేను అప్లై చేయాలని. అట్లా పద్మావతి మహిళా యూనివర్సిటీకి వచ్చింది. అది కూడా అప్పుడు మా ప్రొఫెసర్ గారు ఇక్కడ పోస్ట్ పడింది అని ఆయన అప్లికేషన్ తీసి నాకు పంపించినారు. GN రెడ్డి గారు
తీసి మద్దూరు సుబ్బారెడ్డి గారని మాకు ప్రొఫెసర్ ఉండేవాడు. విన్నాను మేడం. ఆయన చాలా ఫేమస్ రైటరు, అవును. పద్యాలు చాలా చక్కగా పాడేవాడు, మాకు ప్రొఫెసర్ అనమాట. మేడం. ఆయనతో ఒక ఉత్తరం రాయించారు ఆ అమ్మాయిని అప్లై చేయమను అని. చేసినాను, ఉద్యోగం వచ్చింది కూడా పద్మావతి మహిళా యూనివర్సిటీలో. వచ్చినప్పుడు ఈయన కమ్యూనిస్టు భార్య అని నేను రాకూడదు, ఎంటర్ కాకూడదు యూనివర్సిటీలో అని కొన్ని స్థానిక శక్తులు ప్రయత్నం చేసినాయి. ఆమెకు కూడా కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయి అని. అప్పుడు ప్రొఫెసర్ వంజాయంగార్ అని, ఆమె కమ్యూనిస్ట్ పార్టీ, ఆమె కూడా, ఆమె వైస్ ఛాన్సలర్. ఆమె ఎందుకు ఇట్లా ఈమెకు ఆర్డర్ పోవడం లేదని నేను వెంటనే టోల్డర్, ఇది మేడం నేను నా ఐడియాలజీ వల్ల, అంటే నేను కూడా కమ్యూనిస్ట్ భార్యనే కదా, వెన్ ఐఎమ్ సర్వింగ్ యాజ్ ద వైస్ ఛాన్సలర్ ఆఫ్ ద యూనివర్సిటీ, వాట్ ఈస్ ద డిఫికల్టీ ఇన్ గెట్టింగ్ యూ యాజ్ ఎ లెక్చరర్ టు దిస్ యూనివర్సిటీ అని ఆమె ఇనిషియేటివ్ తీసుకొని నాకు ఆర్డర్ పంపించి, చాలా సీనియర్ అనమాట అప్పుడు నేను. తర్వాత అక్కడే రీడర్ అయినాను, ప్రొఫెసర్ అయినాను, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ అయినాను, రిజిస్ట్రార్ అయినాను. అన్నీ అయిన తర్వాత ఈ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఎస్కే యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయినాను. ఓకే. ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంది? ఎనీ కాంట్రవర్సీ కానీ, అంటే అంత హ్యాపీగానే ఉన్నదా? అంటే అక్కడ నాకంటే తిరుపతిలో నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను బాగా సీనియర్ మోస్ట్, ఐ వాజ్ వెరీ మచ్ రెస్పెక్టెడ్. చాలా కమిటీస్లో ఉన్నాను, చాలా వైస్ ఛాన్సలర్స్ కూడా నన్ను అడిగేవాళ్ళు ఏదైనా అవసరమైతే కూడా. తర్వాత అనంతపూర్ వెళ్ళినాక ఆ యూనివర్సిటీ ఏమిటంటే అది ఒక రకంగా చాలా మంచి యూనివర్సిటీ అండి. ఎస్కే యూనివర్సిటీ వచ్చి సీనియర్ మోస్ట్ యూనివర్సిటీ, చాలా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, చాలా ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఉండే వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య నేను పోయిన నెల అనంతపూర్ పోతే కూడా చాలా మంది సీనియర్ ప్రొఫెసర్స్ వచ్చి నన్ను కలిసినారు. ఇప్పటికీ ఇస్రో ప్రాజెక్ట్స్ చేసేవాళ్ళు. అక్కడ ఉన్నప్పుడు ఏమైందంటే ఒక బ్యాక్వర్డ్నెస్ వల్లనో ఏమో ఒకలాంటి భయం వాళ్ళల్లో గమనించిన, ఇన్సెక్యూరిటీ. ఉద్యోగాలు ఫిల్ చేయాలంటే వాడికి రాకూడదు. నేనంటాను, ఏమయ్యా నువ్వు ఈరోజు వాడికి రాని రేపు నాకు వస్తుంది అనుకోవచ్చు కదా అని అంటే కూడా ప్రతిసారి ఉద్యోగాలు అడ్వర్టైజ్ చేయడము, వాటిని మళ్ళీ ఈసీ దగ్గర పోయినప్పుడు దాన్ని వ్యతిరేకించటం, అన్నిటికన్నా ముఖ్యంగా వైస్ ఛాన్సలర్స్ని నోటికి వచ్చినట్టు తిట్టడం అండి ఈసీ మీటింగుల్లో. నా ముందు రామారావు అని ఒక ఎస్సీ క్యాండిడేట్ ఉంటే ఆయన ఏడుస్తూ బయటకు వెళ్ళిపోయేవాడంట. ఇట్లాంటి పరిస్థితుల్లో నేను చేరి ఐ టుక్ ఎ డెసిషన్, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినాను, ఇంటర్వ్యూలు జరిగినాయి. జరిగిన తర్వాత ఈసీలో మేము అప్రూవ్ చేయమని. అప్పుడు నేను అన్నాను, ఒక క్లాజ్ ఉంది, ఇట్లాంటి సమస్య వస్తుందనే వైస్ ఛాన్సలర్ కెన్ ఎక్సర్సైజ్ పవర్స్. నేను ఈ పవర్స్ని ఎక్సర్సైజ్ చేసి వీళ్లకు ఆర్డర్లు ఇస్తున్నాను అని నా చేతితో రాసి వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చేసినాను. ఇచ్చేస్తే ఇంకా కమిషన్ అన్నారు, హనుమంత్ కమిషన్ అన్నారు, రమ్మన్నారు. వాళ్ళకి నేను వెళ్ళి నేను చెప్పినవన్నీ బాగా క్లియర్గా నేను ఎవ్వరూ దేనికి భయపడలేదు, ప్రతిసారి పోయినా విషయం అంతా చెప్పినాను. తర్వాత గవర్నమెంట్ టుక్ దట్ ఇట్ ఈస్ ఎన్ రైట్ ఆఫ్ ద వైస్ ఛాన్సలర్ టు ఎక్సర్సైజ్ అని చెప్పి ఇప్పుడు వాళ్ళందరూ ప్రొఫెసర్లు అయినారు. ఒకరొకరు 40-50 లక్షలు జీతాలు తీసుకున్నారు. ఇప్పుడు నౌ దే ఆర్ ద సీనియర్ మోస్ట్ పీపుల్ అనమాట. అక్కడ నేను బాధపడింది ఏమంటే చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారండి. ఆ ఇంటర్వ్యూలకు వచ్చే వాళ్ళకి 35 ఏళ్ళు 40 ఏళ్ళు అట్లున్నాయి. నేను ఇంటర్వ్యూలో అడిగేదాన్ని, ఏమయ్యా మీరు ఇంత వయసు వచ్చినా కూడా ఎందుకని ఇట్లా ఉన్నారంటే అనంతపూర్లోనే ఉద్యోగాలు కావాలంట. ఏమన్నా అర్థం ఉందా? ఉద్యోగికి దూరభూమి లేదు అంటారు. ఎక్కడైనా అంటే ఆ రకమైన అభద్రత అనేది నేను గమనించినాను. తర్వాత చాలా కష్టపడతారండి అక్కడ పిల్లలు. నేనైతే ఏం కావాలా మీకు అని అడిగితే, మేడం మాకు చదువుకోవడానికి ఇళ్ళల్లో అవకాశాలు లేవు, మీరు మాకు ఒక హాల్ కట్టించండి అంటే ప్రత్యేకంగా వాళ్ళకు ఒక హాల్ కట్టించి కుర్చీలన్నీ వేయించి ఫ్యాన్లు పెట్టించి, ఇప్పటికీ వాళ్ళు ఎప్పుడు తలుచుకుంటూ ఉంటారు. బాగా గ్రూప్ 2లు ఇలా బాగా పాస్ అవుతూ ఉంటారనమాట. అదే చూసాం మేము ఇంతకుముందు ఒకసారి. మేము గోరకల్లు జలాశయం నుంచి పాణ్యం వైపు వస్తుంటే మధ్యలో రోడ్డు మధ్యలో ఒక సమాధి ఉంది. సమాధి పైన ఇనాగ్రేషన్ మీ నేమ్ ఉంది. అవును.
అలా చూసినప్పుడు అట్లీస్ట్ వీళ్ళు ఏదో చేయగలిగారు సొసైటీకి. బాలస్వామి అని ఆయన పిలిచినాడు అప్పుడు. మేడం. ఆయన కూడా ఒక యాక్టివిస్ట్ మాదిగా. అంటే ఒకటండి, ఎప్పటికీ కూడా అప్పరు లోయర్ కాస్ట్ కాన్ఫ్లిక్ట్ ఉంది ఎప్పటికి ఉంటుంది. కానీ చిన్నప్పటి నుంచి మేము సమభావాలతో పెరిగిన వాళ్ళం మా తండ్రి వల్ల. అసలు ఇంట్లో కొత్త ఇళ్ళకి అప్పుడు మేము పోతే వేరే గ్లాస్తో నీళ్ళు ఇవ్వడం ఇవన్నీ ఎందుకు జరుగుతాయో మాకు అర్థమయ్యేది కాదు. మా ఇంట్లో ఆ పరిస్థితి ఉండేది కాదు. నాకు ముస్లిం స్నేహితులు ఉండేవాళ్ళు. అసలు క్యాస్ట్ అనేది మాకు తెలియదు అన్నమాట. మా కుటుంబంలో కూడా ఇప్పుడు కమ్మ కుటుంబంలోంచి చేసుకున్నాము, బలిజ కుటుంబంలోంచి ఉన్నారు. నా అల్లుడు అయితే ఇంటర్నేషనల్ అమెరికన్ అన్నమాట. అందువల్ల మాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక విశాలమైన ఆలోచన ఫ్యామిలీలో రావడం వల్ల వ్యక్తిని అర్థం చేసుకోవాలి కానీ ఈ కులాలకు మతాలకు అనేది ప్రాధాన్యం లేదు అని ఇప్పుడు కూడా అట్లాగే అనుకుంటాం మేము. మీరు ఇన్ని పుస్తకాలు చదివారు కదా, ఓన్లీ పుస్తకాలనే చదివించారా? అదే స్థాయిలో రైటర్లు కూడా కొంచెం కైండ్ ఆఫ్ అడ్మైర్ చేశారా? ఓన్లీ పుస్తకాలు రచనలనే చేశారా? అంటే మన మీ ఏరియాలో చూసుకుంటే కేశవరెడ్డి గారు, నాని సుబ్రహ్మణ్యం గారు వీళ్ళు విస్తృతంగా రాశారు. వాళ్ళని ఎప్పుడైనా కలిసారా మేడం? నామిని చాలా ఇష్టమైన రైటర్ నాకు. ఆ రోజుల్లో మిట్టూరోడి సాక్షిగా, మిట్టూరోడి కథలు, పచ్చనాకు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చదువుతాను. ఇప్పుడు కూడా మూలింటామేనో ఏదో బుక్ పెట్టుకున్నాను పైన. చాలా నాకు చాలా డైలెక్ట్ చాలా బాగా నచ్చుతుంది. చిత్తూరు జిల్లా మాండలికాన్ని చాలా బాగా వాడినాడు. కేశవరెడ్డి గారిని కలిసినాను. నరేంద్ర, మధురాంతకం నరేంద్ర ఇక్కడే ఉన్నాడు. తర్వాత మీరు ఇంగ్లీష్ లిటరేచర్ కూడా చాలా చదివారు. అప్పట్లో ఈ పెర్రీ మ్యాసన్ సాహిత్యము, జేన్ ఆస్టిన్ వీళ్ళు బాగా చదివేదాన్ని. తర్వాత లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ కోసం ఫిక్షన్ బాగా చదివేదాన్ని. అమెరికాకు పోయినప్పుడు అట్లంతా కూడా అక్కడ అంటే మా పిల్లలు ఇద్దరు కూడా పెద్ద ఒరేషియస్ రీడర్స్. వాళ్ళు కూడా బాగా సీరియస్ బుక్స్. ఇంకా మా అల్లుడు, మా కోడలు అందరూ కూడా చదివే అలవాటు ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర చాలా మంచి బుక్స్ ఉంటాయి, ఒరిజినల్ బుక్స్. పోయినప్పుడు అవి బాగా చదువుతాము. గాన్ విత్ ద విండ్ తెలుగు చదివారా, ఇంగ్లీష్ చదివారా మేడం? గాన్ విత్ ద విండ్ ఈయన చదివిన తెలుగులోనే చదివాను. అనువాదాలు కూడా బాగా చదివినా నేను. అంటే నేను బాగా ఇష్టపడింది ఈ మ్యాక్సిమ్ గోర్కీ అమ్మ, ప్రొవిడి లింగరాజు ట్రాన్స్లేషన్ చాలా ఇష్టం. నేను గర్భంగా ఉన్నప్పుడు చదివినాను కాబట్టి ఫస్ట్ చైల్డ్కి నీలో నా మదర్ పేరు పెట్టుకున్నా. అట్లాగే రాహుల్ సాంకృత్యాన్ని బాగా చదివేదాన్ని, జయ ఉదయ. అందువల్ల మా అబ్బాయికి రాహుల్ అనే పేరు పెట్టుకున్నా. ఆయన ఏమంటాడంటే నిజానికి తిరగడం వల్లనే నిజమైన జ్ఞానం వస్తుంది అని చెప్తాడు. దేశదిమ్మరిగా ఉన్నటువంటి వాడే కదా. తిరిగే కొద్దీ మనం ఎంత సంకుచితంగా ఉన్నామో అనేది అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు జనరల్ గా ఇన్ని చదివారు, సినిమాలు కూడా బాగా చూస్తారంట కదా మేడం? అవును, హాలీవుడ్ అన్ని కూడా అన్నీ చూస్తాం. ఓకే. అంటే స్టూడెంట్ డేస్లోనే మాకు బాగా ఇంగ్లీష్ ఫిల్మ్స్ అలవాటు. భూమన్ గారికి నాకు అలవాటు. అది కాకుండా మేము కాలేజీలో చదువుకున్నప్పుడు కూడా, పద్మావతి కాలేజీలో చదువుకున్నప్పుడు మమ్మల్ని బస్సులో తీసుకొని వెళ్ళేవాళ్ళు, గర్ల్స్ని అందరినీ. బస్సులో టీచర్లు ఉండి ఒక 3-4 రోజు రిజర్వ్ చేసి అట్లా తీసుకొని వెళ్ళేవాళ్ళు. బాగా అలవాటు మాకు అవన్నీ చూడటము. తర్వాత ఇప్పుడు కూడా మంచి ఫిల్మ్స్ ఉంటే చూస్తాము. సో ఇప్పుడు మీ పాత సాహిత్యం విపరీతంగా చదివారు, మధ్యలో చదివారు, ఇప్పుడు కాంటెంపరీ కొత్తవి రాసే చదువుతున్నారా మేడం? కొత్తవి చదువుతాము, ఎందుకంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎంత బాగా రాస్తున్నారు. ఇప్పుడే ఈరోజు నీ బుక్ చదివినాను, లంకమల్ల బుక్, ఒక గంటలో. చాలా బాగుంది. అలాగే ఇంతకుముందు కథలు కూడా చదివినాను. తలపుటే అసలు అందులో ఆ ఎద్దు గురించి, అలాగే ఒక గర్భిణీ స్త్రీ చనిపోతే ఎట్లా జరుపుతారు అంటే, ఇట్లా ఒక రకమైన ప్రాంతీయ సాంస్కృతిక నేపథ్యాన్ని కథల్లో ఆవిష్కరించటం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అట్లాగే ఇందులో కూడా తల్లి కొడుకుల బంధాన్ని, ఆ పొట్టేలు అనేటువంటి జంతువును కూడా కలుపుకుంటూ, అంటే తన బిడ్డతో సమానంగా దాన్ని చూసుకోవడము, దాన్ని చంపకుండా చేయడానికి ఆమె చేసే ప్రయత్నాలు, ఆమె ఎంతో ధైర్యంగా పెరిగిన తీరు, ఆ పరిసరాల వర్ణన, ప్రాంతీయ పరిచయము చాలా బాగా నచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ మధ్య స్వర్ణ కిలారి రాసిన ఇంతియానము,
అట్లాగే ఇప్పుడు ఈ మధ్య చాలా కొత్త పుస్తకాలు చాలా వస్తున్నాయి, అవును మేడం. అది చాలా బాగా రాస్తున్నారు కూడా. ఆహా. అంటే ఈ కొత్త వాళ్ళు రాయడం లేదంటారు కానీ అది అర్థం లేని మాట, వాళ్ళు కొత్త కొత్త విషయాల మీద రాస్తున్నారు. ఇప్పుడు కుప్పిలి పద్మ కూడా ఈ కార్పొరేట్ సెక్టార్లో అవును ఆడ మగ సంబంధాల గురించి చాలా మంచి కథలు రాసింది. అవును అట్లా కొత్త రచనలు కూడా చేస్తున్నారు. యా మేడం. కానీ నేను అట్లని ప్రాచీన సాహిత్యాన్ని కూడా వదలను. అదే నాకు చాలా ఇష్టమైన రచయిత రావిశాస్త్రి. రావిశాస్త్రి గారు. అప్పుడప్పుడు చదువుకుంటా ఉంటాను రావిశాస్త్రివి. మొన్న కూడా ఆరుసారా కథలు చదివినాను. ఆహా. చాలా నచ్చుతాయి నాకు ఆయన నేరేటివ్ టెక్నిక్ కానీ రావిశాస్త్రి ఆ చెప్పే తీరు చాలా ఇష్టంగా ఉంటుంది నాకు. మళ్ళా భారతము అట్లా కూడా నాకు చాలా ఇష్టం. ఆహా. మన మహాభారతము అవి అందులో చాలా సార్వకాలికమైన విషయాలు చెప్పారండి. చాలా విస్తృతమైన విషయాలు ఉన్నాయి అందులో. డ్రామా బాగుంది. మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పుడు తల్లిదండ్రుల్ని గౌరవించటం కన్నా ఆ కౌశికుడి కథ చాలా గొప్పగా ఉంటుంది. అట్లా టీటీడీ వాళ్ళు మహాభారతాన్ని ప్రింట్ చేశారు వ్యాఖ్యానంతో. అవి మా దగ్గర ఉన్నాయి. అంటే ప్రతిపద్యానికి వ్యాఖ్యానము అర్థము అంతా ఇస్తారు, చాలా బాగుంటాయి. ఇప్పటికీ కూడా వాటిని చాలా ఇష్టంగా కొనుక్కుంటా ఉన్నారు. మీకు ఎప్పుడు రాయాలనిపించలేదా మేడం? ఇన్ని చదివారు ఎప్పుడైనా? నేను రాశాను. నేనంటే క్రియేటివ్గా రాయలేదు, కొంచెం క్రిటికల్ వ్యాసాలు ఈ స్త్రీల సాహిత్యం మీద, దళిత సాహిత్యం మీద, అట్లాగే అంతర్జాతీయంగా భారతీయ సాహిత్యంలో స్త్రీవాద సాహిత్యం ఎట్లా ఉంది, ఇట్లా ఒక వ్యాసాలు రాసి ఒక 5-6 పుస్తకాలు కూడా పబ్లిష్ చేశాను. జెండర్ మీద కూడా రాశాను నేను. ఇప్పుడు లింగ వివక్ష మీద చాలా చెప్తున్నారు కదా, అమర్త్య సేన్ చాలా గొప్పగా చెప్పాడు లింగ వివక్ష మీద. ఎన్ని రకాలుగా లింగ వివక్ష ఉంటుంది, అసలు లింగ వివక్ష అంటే ఏమిటి, వీటి మీద ఈ మధ్య కూడా ద్రవిడియన్ లిటరేచర్ లాంగ్వేజెస్ కాన్ఫరెన్స్ జరిగితే సౌత్ ఇండియాలో వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు. అందులో కూడా పేర్లు పెట్టడంలో లింగ వివక్ష ఎట్లా ఉంటుంది అనే దాని మీద నేను అక్కడ ఒక పత్రాన్ని కూడా సమర్పించడం జరిగింది. సో ఇప్పుడు జమీలియా ఇవి కూడా చదివారా? చదివాను. నచ్చుతుందా జమీలియా? అంటే ఇప్పుడు మేజర్గా సొసైటీలో మనం గమనించేది ఏంటంటే ఇది పర్సనల్ లైఫ్ క్వశ్చన్ మేడం. ఎందుకంటే ఇప్పుడు మారిన ఆర్థిక విధానాలు కావచ్చు, లైఫ్ స్టైల్ మారింది, రకరకాలు ఉండొచ్చు. ఒక ఫ్యామిలీలో ఒక చోటు ఉండి నీ బెడ్రూమ్ నీది, నా బెడ్రూమ్ నాది, నా ఫోన్లో నువ్వు చూడదు, నీ ఫోన్లోనే, ఇంత వేరియేషన్ వచ్చినప్పటికి కూడా మీరిద్దరు అంటే భూమన్ సార్ కానీ మీరు కానీ ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా మాట్లాడే, చదివే పుస్తకాలు, చర్చించే అంశాలు ఇవన్నీ కామన్గా ఉన్నాయి. ఎక్కడ సఫకేషన్ కానీ లేదంటే ఆ అన్కంఫర్ట్నెస్ ఎక్కడ ఫీల్ అవ్వలేదా మేడం? ఎందుకంటే ఇండివిజువల్ దేన్ని వీఆర్ ఇండివిజువల్ పర్సన్స్, బట్ అవన్నీ కలిపినప్పుడు ఎక్కడో కోల్పోతున్న భావన ఎప్పుడు రాలేదా? వస్తే ఎలా దాన్ని అధిగమించారు? ప్రేమ, బాధ్యత ఈ రెండిట్లో ఏది నడిపిస్తూ ఉంది? అంటే ఒకటండి, ఇట్లా ఉన్నా కూడా మాకు కూడా ఎవరి స్పేస్ వాళ్ళకి అనేది ఉంటుందన్నమాట. అంటే ఫోన్ల విషయంలో మాకిద్దరికి ఒకే లాకే, అందువల్ల మాకేం ఆ సమస్యలు లేవు. తన ఫోన్ నేను చూస్తాను, నా ఫోన్ తను తీసుకుంటాడు, అట్లాంటివి ఏమీ లేవు. ఇంకా ఇద్దరికి అభిరుచులు ఒకటే కావడం వల్ల అది కలిసి ప్రయాణం చేయడము, కలిసి ప్రదేశాలు చూడడం అనేది ఇద్దరికి కూడా ఇష్టం కాబట్టి చూస్తాం. కానీ ఇది ఫలానిది నచ్చలేదు అంటే నేను ఖచ్చితంగా చెప్తాను, భూమన్ గారు కూడా ఖచ్చితంగా చెప్తారు. అక్కడ తలుపులు ఎగరేటట్టు, పై పెంకులు ఎగిరిపోయేటట్టు కూడా గట్టిగా అరుచుకునే సందర్భాలు కూడా ఉంటాయి. ఉన్నా కూడా ఈ మనిషి నన్ను ఎంత ప్రేమిస్తాడు అనే ఒక బేసిక్గా ఉండే భావన ఒకటి ఉంటుంది కాబట్టి దానివల్ల మళ్ళా మాకు అది పెద్ద సమస్యగా అనిపించదు. ప్రేమ తాలూకు తీవ్రత ముందే ఉండినప్పుడు చిన్న చిన్న స్పర్ధలు సమస్య కాదంట. అదే నేను ఇప్పుడు వాళ్ళని చూసి అది బాధపడతాను. ఎందుకంటే చాలా చిన్న విషయాలకు కూడా వెంటనే డివోర్స్ కేసులు చాలా ఉన్నాయి ఇప్పుడు. అంటే నేను అట్లని ఒకరికొకరు బానిసల్లాగా ఉండమని కాదు, ఇప్పుడు తల్లిదండ్రులతోనే మనం అభిప్రాయ భేదాలు ఉంటున్నాయి, సొంత అన్నదమ్ములతోనే ఒకే అభిప్రాయాలు ఉండలేనప్పుడు భార్యాభర్తలు అయినప్పుడు తప్పనిసరిగా ఎక్కడెక్కడ కుటుంబాల నుంచి వస్తాం కదా, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు జరగడం లేదేమో, ఆ సంయమనము అనేది లేదేమో అని ఒకటి అనిపిస్తుంది. నిజానికి ఆ సంయమనం ఉంటే సాంసారిక జీవితం చాలా గొప్పగా కూడా ఉంటుంది. ఎందుకంటే కంపానియన్షిప్ అనేది
నిజంగా మనం అనుభవించేది చివరి దశలోనే. అవును అప్పుడు శారీరకమైన అవసరాలు కాదు, అవును ఇద్దరు వయసు అయిపోతుంటాయి, ఒకరికొకరు తోడు కావాల్సి వస్తుంది. అవును నేను ఇప్పుడు ఒక మెట్టు ఎక్కాలన్నా భూమన్ గారు చెయ్యి లేకుండా నేను ఎక్కలేను. అవును ఆ పరిస్థితి. నవ్ ఐఎమ్ 75, నేను 75 ఏళ్ళు, ఆయనకి 76 ఏళ్ళు. ఒకరినొకరు పట్టుకొని మేము ఎక్కడ ఈ మధ్య బాలి పోయినాం. ఆహా. బాలీకి పోయిన నెలే వచ్చాం 10 రోజులు. అక్కడ తిరగాలన్నా కూడా ఇట్లా ఒకరికొకరు సపోర్ట్ అనేది అవసరం. ఓకే కాబట్టి అట్లా అర్థం చేసుకుంటే చాలా హాయిగా జీవితం గడుస్తుంది. మేడం అందుకు ప్రయత్నం చేయాలి. అది అంతే మిస్ అవుతుంది అది. అది జనరల్గా మీరు అమెరికా వెళ్ళినప్పుడు జాక్లన్ దగ్గరికి వెళ్ళారు కదా, ఎలా అనిపించింది ఆయన చూడటం? చదివారు చాలా అవి తెలుగులో ఆయన ఉక్కు మనిషి అవి 2-3 చదివానండి, మా నాన్న దగ్గర ఉండేవి. పిలిచింది అవి పిలిచింది అని చాలా ఎమోషనల్గా అనిపించింది నాకు. ఆ లండన్ పెరిగిన చోటు, తిరిగిన చోటు, ఆయన రకరకాల ప్రయత్నాలు చేశారు. చాలా అద్భుతమైన జీవితం. ఆయన తన కోసం కట్టుకున్న ఇల్లు, ఆ ఇల్లు అంతా కాలిపోవడము, అవి మేము ఊరికే అంటే మా అబ్బాయి పాపం ప్రయత్నం చేసి తనే తీసుకుపోయినాడు. వాడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు అనమాట. తర్వాత వీళ్ళుండే కాలిఫోర్నియాలోనే జాక్ లండన్ స్క్వేరు, ఆయన ఉన్న ప్లేస్ కూడా ఉండింది. అది కూడా ఒకరోజు సాయంకాలం వెళ్ళినాము. కాబట్టి ఈ రచయితలండి, వాళ్ళని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మన జీవితాన్ని ఎన్నో రకాలుగా మౌల్డ్ చేయడానికి ప్రయత్నిస్తారు. నేను సాహిత్యం అనేది అదే చెప్తాను, సాహిత్యాన్ని సాహిత్యంగా చూడకూడదు మనము. సాహిత్య విలువలని జీవితానికి మనం అన్వయించుకుంటే, ఇప్పుడు మన శతకాలే ఉన్నాయి చూడండి. అనుగాని చోట అధికులమని రాదు, కొంచెం ఉండుటెల్ల కొదువ కాదు, కొండ అద్దమందు కొంచెం అయి ఉండదా అని ఎంత గొప్ప మాట చెప్పినాడు వేమన. అవన్నీ మన కష్టకాలంలో మనల్ని పట్టించుకోలేదనుకోండి, అప్పుడు ఆ పద్యం గుర్తొచ్చింది అనుకోండి, ఓహో ఇది మన టైం కాదు, కాబట్టి మనం లో ప్రొఫైల్లో ఉండాలి అనేది మనం నేర్చుకుంటాం అన్నమాట. కాబట్టి ఒక దిక్సూచండి సాహిత్యం అనేది, భిన్న కోణాలు. ఇప్పుడు రంగనాయకమ్మ పుస్తకాల జానక విముక్తి అవి అద్భుతమైన నవలలండి. అవి అంధకారంలో కానీ, అట్లాగే ఓల్గా రాజకీయ కథలు కానీ, ఆ రోజుల్లోనే ఎంత కొత్తగా ఆలోచించింది ఓల్గా. ఇప్పుడు సహజీవనం అంటున్నారు, అది ఆమె అప్పుడే చెప్పింది. ఆ తోడు అనే కథలో అది పుస్తకము సినిమాగా కూడా వచ్చింది. కాబట్టి సాహిత్యాన్ని జీవిత వ్యాఖ్యానంగా తీసుకొని మనం అన్వయించుకోగలిగితే బాగుంటుంది జీవితం. అది రీసెంట్ గా జాక్ లండన్ కథ నేను ప్రకృతి న్యాయం చదివాను. దాంట్లో ఒక ముసలాయన ఉంటాడు తెగ, అతను వెళ్ళాలి వాళ్ళతో పాటు, కానీ వెళ్ళే శక్తి లేదు. ఒక్కొక్కరు వదిలేసిపోతుంటారు. ఆయన తెలుసు నన్ను వదిలిపోతున్నాను, నాకు నెక్స్ట్ రాబోయే మరణం అని, కానీ ఏం చేయలేడు. ఎందుకంటే ఆయన యువకుడు ఉన్నప్పుడు మిగతా వాళ్ళని వదిలేసిపోయినాడు. అది రిలీజ్ అవ్వడమే గ్రేట్నెస్. అవును, అది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే వయస్సును గుర్తించటము, వయసుతో వచ్చే శారీరకమైన మానసికమైన మార్పుల పట్ల కొంత అవగాహన ఉండడం చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలే మనకన్నా బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు. లేనిపోని సలహాలు ఇవ్వడం వల్ల మనం భంగపాటుకు కూడా గురి కావచ్చు. వాళ్ళే మనకు చెప్పగలిగేంత జ్ఞానం ఉంది ఇప్పుడు. అవి తెలుసుకోక నేను గమనిస్తుంటాను కొంతమందిని, ఏదో అమెరికా నుంచి ఫోన్ వచ్చిందంటే వాళ్ళకి అనవసరమైన చెప్పి ఆ ఘర్షణతోనే ఎండ్ అవుతూ ఉంటారు. కొంతసేపు వాళ్ళు చెప్పింది విని సామరస్యంగా ఉంటే బాగానే ఉంటుంది జీవితం కూడా. అంటే మన పరిధి పాత్ర పరిమితి తెలుసుకుంటే జాక్ లండన్కి కూడానండి ఆయన మెమోరియల్కి పోయినప్పుడు ఎంత ఫ్యాన్స్ అండి ఆయనకి, కుప్పలు పోతున్నారనమాట. అక్కడ టెంట్లు వేసుకొని కూర్చుని జాక్ లండన్ బ్యాడ్జీలు అమ్మేవాళ్ళు, టీషర్ట్స్ అమ్మేవాళ్ళు, అంత ఫాలోయింగ్ ఉందా జాక్ లండన్కి. మేము జాక్ లండన్ని చూడ్డానికి ఇండియా నుంచి వచ్చామంటే ఎంత సంతోషపడిపోయినారంటే వాళ్ళు, అంటే నేను ఎక్కడికి పోయినా చీరతోనే ఉంటాను కదా, వాళ్ళు చాలా ఇష్టపడినారు. యూ హ్యావ్ కమ్ విత్ ఏ బ్యూటిఫుల్ కాస్ట్యూమ్ టు విజిట్ జాక్ లండన్ మెమోరియల్ అని వాళ్ళు బాగా సంతోషంగా తీసుకుని పోయినారు. చాలామంది అక్కడ వాలంటరీ సర్వీస్ చేస్తున్నారు జాక్ లండన్ మెమోరియల్లో. అవన్నీ చూపించడము, గైడ్ చేయడము, ఆయన ఇవన్నీ కూడా గిఫ్ట్లు అమ్మడము, అవన్నీ
చాలా ఐ ఫెల్ట్ సో సాటిస్ఫైడ్ అది చూసిన తర్వాత. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ మేడం. ఇట్స్ ఎ నైస్ డిస్కషన్. జనరల్గా సమాజం, సాహిత్యం, మానవ సంబంధాలు ఇవన్నీ మనిషి నుంచి బయటగా అంతరంగమని చెప్పడం, అది కూడా మీరు వచ్చిన నేపథ్యం ఇవంతా గ్రేట్నెస్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. నేను చెప్పాలి వివేక్ నీకు, ఎందుకంటే మళ్ళా నాకు నా జీవితాన్ని రివ్యూ చేసుకునే అవకాశం కల్పించినారు. ప్రత్యేకంగా మీకు ఈ ఛానల్కి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ.